చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీకేమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? కొన్ని బాగానే ఉన్నాయండి, కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది. పథకాలు మంచి అయినా అమలు జరిగేసరికి అందరికి వెళ్ళటం. ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టిందండి. కాకపోతే కొన్ని బస్సులు తగ్గించేశారు రూట్ల ప్రకారం. కొన్ని చోట్లేమో డ్రైవరు కండక్టర్ కూడా తిడుతున్నారు. ఏం వాళ్ళ జేబుల్లో ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ జేబుల్లో ఏమీ ఇవ్వట్లేదు కదండి, గవర్నమెంటే కాదు. పనులు లేకుండా ఊరికే బయటకు రారుగా ఎవరు కూడా. ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలని మేము కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, తీసుకెళ్తున్నాం ప్రభుత్వం దృష్టికి. అయితే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బేరేజ్ వేసుకుంటే మీకేమనిపించింది? జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే అది బాగుందా, ఇది బాగుందా? ప్రభుత్వం అభివృద్ధి సాగుతుందండి, అందుకని ఇది నచ్చింది నాకు. రోడ్లు ముఖ్యంగా ప్రభుత్వం వచ్చాక మీకు రోడ్లు ఎలా అనిపిస్తాయి? రోడ్లు కూడా బాగున్నాయి. పల్లెటూరులో వెళ్ళినా కూడా ప్రతి చోట రోడ్లు ఉన్నాయి, తాగునీళ్ళు ఉన్నాయి, పర్వాలేదు. కానీ జగన్ గారు ఏం చెప్తున్నారంటే నేనున్నప్పుడు అంతా మంచి జరిగింది, కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు జగన్ గారు. ఆయన ఉన్నప్పుడు చేశారండి, ఆయన్ని చేయలేదని అంటానికి లేదు. కాకపోతే అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? అది నాకు తెలియదండి. ఓకే, ఆయన పదే చెప్తున్నారు జగన్ 2.0 ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి 2029 అని. ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. సో ఆశ నెరవేరుతుందా? కళ నెరవేరుద్దా అండి ఈసారి మరొకసారి? అది నేను చెప్పలేదు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిది అనుకుంటారు మీరు? అంటే పోయినసారి కూడా ఆయన సగం పథకాలు ప్రారంభించారు, మధ్యలో ఆగిపోయారు. అట్లా కాకుండా ఈయన ప్రారంభించి పూర్తయ్యేదాకా ఈయన ఉంటే తర్వాత ఎవరు అంటే ఇప్పుడు ఎవరి అదృష్టాన్ని ఎవరు తీయలేము. ఇంకా అది ప్రజలు వాళ్ళ ఇష్టం ప్రకారం ప్రజలు వేసిన దాన్ని బట్టే ఎవరైనా వస్తారు. మొత్తం ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించిందంటే? బాగానే ఉందండి.